బీజేపీలో జాయిన్ అయ్యి చాలా రోజులయింది. ఎలా నడుస్తుంది ప్రయాణం? బీజేపీ అనేది నేషనల్ పార్టీ హ్మ్. అండ్ పాన్ ఇండియా పార్టీ. ఇవాళ పాన్ ఇండియా సినిమాలు ఎట్లనో పాన్ ఇండియా పార్టీ. పాన్ ఇది ఇండియా ఎప్పుడో పార్టీ, అయిపోయింది పాన్ ఇండియా పార్టీ. పాన్ ఇండియా పార్టీ అండ్ డెఫినెట్లీ మాలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు, ఆకాంక్షలకు సరైనటువంటి వేదికని మనం రావటం జరిగింది. హ్మ్. సో ఫార్ సో గుడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. హ్మ్. ఫైనల్లీ మీరు ఎలక్షన్స్‌కి ముందు ఒక మాట అన్నారు. బీఆర్ఎస్‌ని ప్రగతి భవన్‌లో అడుగు పెట్టనీయమని. సో అదే జరిగింది. ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? టు బి ఫ్రాంక్ ఏంటంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం కంటే హ్మ్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. హ్మ్. సో వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ఫ్యామిలీతో నాకు ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదు. విభేదాలు స్టిల్ ఐ రెస్పెక్ట్ హిమ్, హ్మ్. కేసీఆర్ గారు. బట్ వారు దారి తప్పారు. హ్మ్. ఒక ప్రజా నాయకుడి నుంచి నియంతృత్వ నాయకత్వంలోకి వెళ్ళిపోయారు. హ్మ్. ప్రజల నుంచి సంబంధాలు కట్ అయిపోయినాయి. హ్మ్. పార్టీ నాయకుల్ని, కార్యకర్తల నుంచి సంబంధాలు కట్ అయిపోయాయి. హ్యూమన్ రిలేషన్స్ వాల్యూ లేకుండా పోయింది. హ్మ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఆ హ్యూమన్ రిలేషన్స్ని మనీ రిలేషన్స్గా మార్చేశారు. హ్మ్. 10 సంవత్సరాలు చేశారు కదా. సో డెఫినెట్లీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. కానీ బీజేపీ వస్తుంది కంపల్సరీ అనేసి అన్నారు. అటు బీఆర్ఎస్ బీజేపీ రాకుండా, బీజేపీ ఖచ్చితంగా అంటే రాకుండా కాంగ్రెస్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే హ్మ్. ఒక ఉదాహరణ చెప్పాలంటే దుక్కు దున్ని, నీళ్లు కట్టి, నాట్లు పెట్టి హ్మ్. పంట మేము పండించాం. కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ కోసుకున్నారు. హ్మ్. సో అందులో అక్కడ ప్రజలు ఓట్లేసింది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలని వేశారు. హ్మ్. హ్మ్. సెకండ్, ఎందుకో వారికి అసెంబ్లీలో కాంగ్రెస్కి వేద్దాం, హ్మ్. పార్లమెంట్లో బీజేపీకి వేద్దామని హ్మ్. అసెంబ్లీ ఎన్నికల్లోనే మెంటలీ డిసైడ్ అయిపోయారు. హ్మ్. ఇంకోటి అనుకోవటం నాకేంటంటే ఓటు మరీ స్ప్లిట్ అయిపోతే మళ్ళీ కేసీఆర్ వస్తారేమో అనే ఒక భయం. హ్మ్. ఆ భయంతో అంటే కాంగ్రెస్ మీద ప్రేమ కంటే ఎక్కువ కేసీఆర్ మీద భయంతో వన్ సైడ్గా కాంగ్రెస్కి వేశారు. హ్మ్. అంటే మాకేం తక్కువ రాలే, 800% సీట్స్ వచ్చాయి. హ్మ్. అంటే 8 రెట్లు ఎక్కువ వచ్చాయి. ఓట్ పర్సంటేజ్ 100% పెరిగింది. కానీ బట్ పాన్ ఇండియా పార్టీకి అవి తక్కువే కదండి సార్. అట్లేం లేదండి. పాన్ ఇండియా పార్టీ బేసికల్లీ బీజేపీ ఏంటంటే విన్నింగ్ ఎమ్మెల్యే, ఎంపీ సీట్స్ ఆర్ బై ప్రోడక్ట్స్. హ్మ్. దే ఆర్ ద మెయిన్ ప్రోడక్ట్స్ కాదు. చాలామందికి తెలియదు. ఫర్ దెమ్ విన్నింగ్ ఎ సీట్ ఈజ్ నాట్ ద ఓన్లీ సోల్ క్రైటీరియా. హ్మ్. ఓట్ పర్సెంట్తోని ఓవరాల్గా సిద్ధాంతం, మూల సిద్ధాంతం, అవి రెండు ప్రజలకి అంటే అది ఎప్పుడు పోతుంది, ఓట్ పర్సంటేజ్ పెరగడంతో పోతుంది. హ్మ్. సో దే ఆర్ ఫర్ ఏ టెస్ట్ మ్యాచ్ టైప్. హ్మ్. ఈ 2020 టైప్ కాదు. ఓకే. మీరన్నారు కేసీఆర్ గారు నియంతృత్వ పాలనలోకి వెళ్ళిపోయారు అనేసి అది మేము యాక్సెప్ట్ చేయలేకపోయాము అని. అయితే నర్సయ్య గౌడ్ గారు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆపోజిట్లో ఉన్నది మన వాళ్ళ, పరాయి పార్టీ వాళ్ళ అన్నది ఆయనకి సంబంధం లేదు. ఏదైనా సరే అన్యాయం అంటే అన్యాయమే, ఎదిరిస్తాం అనేసి అని ఒక ఇది ఉంది మీకు. సో మీరెందుకు అప్పుడే పార్టీలో ఉండగానే దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకించలేదు? పార్టీ ఉండగానే కదా చాలా సందర్భాల్లో వారికి చెప్పడానికి, విజ్ఞప్తి చేయడానికి. ఇప్పుడు బంధం అనేది ఒక రోజు తెలుసుకోలేము కదండి. హ్మ్. బంధము చాలా రోజులు పడుతుంది. వారు మారుతారేమని ఆశించాము. హ్మ్. నిజంగా నేను చెప్పేది దాన్ని బట్టి వారికి, సార్ ఒక ఉద్యమ నాయకుడిగా హ్మ్. మీకు ముఖ్యమంత్రి పదవి కంటే కేసీఆర్ అనే పదమే మీకు పెద్ద పదవి. హ్మ్. ముఖ్యమంత్రి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అవును. హ్మ్. ఎవ్రీబడి డస్ నాట్ రిమెంబర్ ఆల్ సీఎం. హ్మ్. ఒక జనరేషన్ తర్వాత అసలు ఎవరు కానీ గాంధీని గుర్తుపెట్టుకుంటారు, నెహ్రూని గుర్తుపెట్టుకుంటారు, ఇందిరాగాంధీని, హ్మ్. తర్వాత మోడీ గాంధీ. మధ్యలో వచ్చిన ప్రధానమంత్రులు ఎవరిని అంతగా గుర్తుపెట్టుకోరు. ఇవాళ మిమ్మల్ని అడిగినా కూడా ఐ థింక్ డౌటే నాకు. హ్మ్. బట్ అట్లాంటి కేసీఆర్ని మీరు పలసం చేయకండి, హ్మ్. కేసీఆర్ పేరుని ఖరాబ్ చేయకండి. హ్మ్. ముఖ్యమంత్రి అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ పోస్ట్ ఫర్ యూ అని నా వాదం. వారితో హ్మ్. వ్యక్తిగతంగా చెప్పాను, హ్మ్. సార్ మీరు గ్రేషియస్గా నెల్సన్ మండేలా లాగా, ఆయన కూడా పెద్ద మనిషి,
సౌత్ ఆఫ్రికా అపార్థైడ్ దాని కొరకు వ్యతిరేకం పోరాటం చేశాడు. 20, 40, 30 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. బట్ ఓన్లీ 1 year 2 years ఏదో ప్రజల ఆకాంక్షల కొరకు ఉండి తర్వాత రిటైర్ అయిపోయాడు. మీరు ఏదో వేరే జనరేషన్కి ఇచ్చేసి మీరు ఆ హుందాతనం కాపాడుకోమని చెప్పడం జరిగింది. కానీ మేబీ పవర్ ఈస్ టూ ఎడిక్టివ్.